సావిత్రి, ఎందుకు ఏడవడం? అది ఇప్పుడు మన కూతురు కాదు, సాకేత్ భార్య. తను పక్క నుండి భార్య తప్ప తాగితే పట్టించుకోలేదు. అతనే బాధ్యత మర్చిపోయినప్పుడు మనం బాధపడడంలో అర్థం లేదు. దాన్ని అలా చూడగానే గొంతు నిలిమేయాలన్నంత కోపం వచ్చింది. కానీ కన్యాదానం చేశాను కదా, నాతిచరామి అన్న భర్త పక్కనున్నాడని నన్ను నేను తమాయించుకున్నాను. తనే దాని తప్పు లేదన్నాడు, పైగా ఎవరికీ చెప్పొద్దన్నాడు. అలాంటప్పుడు అతనే సమర్థిస్తున్నప్పుడు మనమెలా దండిస్తాం? ఇలా వదిలేస్తే ఇంకెంత చెడిపోతుందోనని భయంగా ఉంది, బాధగా ఉంది. ఏదైనా సాకేతే సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. బాధలో ఉంటే ఓదార్చగలం, న్యాయం అయితే సమర్థించగలమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. తలెత్తుకోలేనప్పుడు తను చాలిద్దాం, అంతేగాని బాధపడి ఏం ప్రయోజనం లేదు. అమ్మా సీత, దాన్ని లోపలికి తీసుకెళ్ళు. లే ఉండక ఇక్కడే బాగుంది. ముందు నువ్వులే. పద. నేను రాను. పదవే అక్క పద. చెప్పేది వినక్క. పద. సావిత్రి, లోపలికి వెళ్ళి దాన్ని సముదాయించు. వెళ్ళి సావిత్రి. ఏమనక దాన్ని. ఇప్పుడు నువ్వేం తిట్టినా దానికి అర్థం కాదు కూడా. భగవంతుడా, అది దారి తప్పకుండా కాపాడు. ఇక పిల్లలు వస్తే మొదలు పెడదాం. వచ్చేస్తున్నారండి. ఆదిలక్ష్మి, పిల్లలకి బొట్టు పెట్టు. ఆగమార్థాంతు దేవానాం గమార్థాంతు రక్షాం కురుకంఠారో తత్ర దేవత ఆహ్వానాంచనం జ్ఞానాముతా గణపతి గుంభామహే కవిం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానూతు విత్సీద సాధనం నగ్లా భవాని గాయత్రి కాళీ లక్ష్మి. ఆదిలక్ష్మి, వాళ్ళకి తలంటూ స్నానం చేయించి త్వరగా సిద్ధం చేయి. సీతా, స్వర్ణేదే? అది ఇంకా లేవలేదమ్మా. లేపి త్వరగా తయారవమని చెప్పవే. పిన్నిగారు దుర్ముహూర్తం వచ్చేలోపు బయలుదేరమన్నారు. నువ్వే వెళ్ళి లేపమ్మా. నేను లేపితే అది చిరాకు పడుతుంది. అయినా నేను దేవుడు పూజ చేసుకోవాలి. సరేలే. స్వర్ణ, ఒసే స్వర్ణ, స్వర్ణ, ఏయ్ లేవే. ఒసే స్వర్ణ, లేవే, లే. కాసేపు పండుకోని మా. ముహూర్తానికి ముందే వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి. పంతులు గారు వస్తానన్నారు. లే. పొద్దున్నే స్టార్ట్ చేసావా? అబ్బా లేవే, లే. అబ్బా ఏంటమ్మా? ఆవలించింది చాలే గాని లేచి వెళ్ళి రెడీ అవ్వు. ఏంటమ్మా పొద్దున్నే కసురుకుంటావు? ఏయ్ లే. అమ్మవారికి మంగళ స్నానం చేయించాలి. వజ్యం వచ్చేస్తుంది. పో, పోయి స్నానం చేసిరా. వెళ్తా, నువ్వు వెళ్ళు. ద్రవిణోదాస
మంగళహారతి ఇవ్వటం పూర్తయింది. ఇక తరువాయి అబ్బాయిలు వస్తే విగ్రహాన్ని తీసుకొని మనం విల్లాకు బయలుదేరదాం. అలాగే. సాకేత్, రఘురామ్, ఏమండి వాళ్ళని త్వరగా రమ్మనండి. సావిత్రి, పిన్నిగారు చెప్పండి పిన్నిగారు. ఇక్కడ పూజ అయిపోయింది, మేము బయలుదేరుతున్నాం. మీ పూజ కాగానే మీరు కూడా బయలుదేరండి. బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయి. ఇదిగో విల్లాలో మేము వచ్చేసరికి మీరు ఉండాలి. అలాగే పిన్నిగారు. ఆ సావిత్రి, అమ్మవారి విగ్రహాన్ని స్వర్ణ చేతికిచ్చి తీసుకురా. అలాగే పిన్నిగారు. ఏమండి సాకేత్ చేత స్వామివారి విగ్రహం తీసుకుని బయలుదేరాలి. అదేంటి మంగ, రఘురాం పెద్దవాడు కదా. బుద్ధి మారాల్సింది వీడిది. నేను వీడిని వీడి భార్యని పీటల మీద కూర్చోబెడదాం అనుకుంటున్నాను. దేవుడి కార్యం కదా, పెద్ద చిన్న ఏమీ ఉండదండి. సరే సరే, నీ ఇష్టం, అలాగే కానివ్వు. స్వర్ణ, నిన్ను సాకేతని పేట్ల మీద కూర్చోబెట్టమన్నారు పిన్నిగారు. నన్నా పిన్ని గారు చెప్పారంటుంది కదా. 5-6 గంటలు నన్ను కదలకుండా చేయడానికి అలా చెప్పినట్టున్నారు. అన్నిటికీ లేనిపోని అర్థాలు తీయకు. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిరిశ్రేయసాదనం. అమ్మా, గణపతి పూజ అయిపోయింది, మంగళ స్నానాలు ప్రారంభిద్దాం. ఏమైందే నీకు? హ్యాంగోవర్ అమ్మా. ఏంటి? ఏం లేదులేమ్మా, తనకి నిద్ర చాలేదు అంటుంది. హే స్వామినాథ కర్ణాకర వీణబంధు శ్రీ పార్వతీ సుముఖ పంకజ భగవంతో శ్రీసా దేవగణ పూజిత పాదపద్మ వల్లి స్నాథవందే కరావలందం దేవా దేవగణాధినాథ దేవే హిరణ్యమిదిపంకన్మంది పాద దేవర్ష్ణారదుంద్ర సంగీత వందే స్నామే కరావలందం నిత్యాం నగాయం యజ్ఞాతిర్యోగహరిన్ తస్మా ప్రధాన పరికేత మృత్యతామ స్వేచ్యానో ప్రణవార్తన విశ్వరూప వల్లి స్నామే కరావలందం నౌంచ సురవింద్ర పరిఖండన శక్తి చూడాపాచార్య ప్రతాంగ విదిపామే ఈ పింగళీ శక్తితో లక్ష్మీగణాః వల్లి స్నామే కరావలందం దేవా దేవగణ అమ్మవార్లకు మంగళ స్నానాలు అయిపోయాయమ్మా. పూజ కూడా చక్కగా అయింది. ఇక అమ్మవార్లని విల్లా దగ్గరికి తీసుకెళ్లి కళ్యాణం జరిపించడమే ఆలస్యం. అలాగే పంతులు గారు. అక్క, ఆ, దేంట్లో ఏ చీర బాగుంటుంది? ఏది కట్టుకోవాలి? ఇదంటే అదంటుంది, అదంటే దీనికేమైందంటుంది. తీరా బయలుదేరే ముందు అనవసరంగా నాతో పంచాయతీ పెట్టుకోవడానికే ఇలా వచ్చి నన్ను అడుగుతుంది. మాట్లాడవేంటక్క? నన్ను అడగడం దేనికే? నీకేది ఇష్టమైతే అది కట్టుకో. చెప్తే తప్ప? నేనిప్పుడు ఏదన్నా తప్పే అవుతుంది కదా. నేను అడుగుతున్నాను కదా. ఇది కావాలనే వాదిస్తుంది. అన్నీ బానే ఉన్నాయి, ఏదైనా బానే ఉంటుంది, వెళ్ళి కట్టుకో. ఏమండి, ఇంకా పేపర్ చదువుతూనే కూర్చున్నారేంటండి? వెళ్ళి తయారవ్వండి. అలాగే సావిత్రి, రెడీ అయిపోతాను. వెళ్ళండి. వెళుతున్నా. హలో పిన్నిగారు. ఇప్పుడే అయింది పిన్నిగారు. 5 నిమిషాల్లో బయలుదేరుతున్నాం. త్వరగా బయలుదేరండి. అలాగే పిన్నిగారు. స్వర్ణ, సీత, త్వరగా రండే. ఏంటక్క పిలిచావు? ఇదిగో వీడిని రెడీ చేసేసాను. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మన పూజకు బయలుదేరుతాం. అలాగే. వాసంతి. హలో స్వర్ణ, రాత్రి హ్యాపీగా నిద్రపోయావా? ఏం హ్యాపీ? ఇంటికి వచ్చేదాకా పాటలు గెంతులు, ఇంటికి వచ్చాక వాంతులు. రాత్రి డ్రింక్ లో ఏదైనా కలిసిందో కలిపారు, బాగా కిక్కెక్కింది. ఇప్పటికీ నిద్ర ముంచుకొస్తుంది. మా అమ్మ ఏమో కళ్యాణం కళ్యాణం అంటూ లేపింది. అన్ని రెండు కనిపిస్తున్నాయి. ఒక రోజంతా నిద్రపోతే కానీ మత్తు వదిలి మామూలు మనిషి అయ్యేలా లేను. అంత నిద్రొస్తే పడుకోవే. ఆ వల్లి కళ్యాణం వ్యవహారాలు మీ అక్క చూస్తుందిలే. అది అయింది తల్లి. నేనే పీటల మీద కూర్చునేది అని డిసైడ్ చేసేశారు. మీ వాళ్లకు చాలా చాదస్తాలున్నట్టున్నాయి. ఒక్క మా వాళ్ళకేంటి,
ఆ ముసలావిడికి చాదస్తమే నన్ను ఇరికించింది. ఏం చేయాలో ఎంతసేపు అలా కూర్చోవాలో అర్థం కావట్లేదే. అవునే, ఎంతసేపు దేవుడి పెళ్లి అంటున్నావే కానీ నువ్వు మమ్మల్ని పెళ్లికి పిలవ్వే. చాదస్తం అనేవాళ్ళు మీరు పెళ్లికొస్తారా? అరోరా వెళ్దామందే. అంటే ఆగడం ఎందుకే? పీటల మీద కూర్చున్నది మేమే కదా. రండి, వచ్చేసేయండి. అలాగే. స్వర్ణ, ఏమైంది? తల తిరుగుతున్నట్టుందక్క. ఆ విగ్రహం ఇలా ఇవ్వు. సీత, ఇంకేమైనా కావాలేమో పంతులు గారిని అడిగొస్తాను. అలాగే అమ్మా. కూర్చో కూర్చో. పంతులు గారు రమ్మంటున్నారు. ముహూర్తం టైం అవుతుందంట, తొందరగా రండి. అలాగే. స్వర్ణ, లే, విగ్రహం పట్టుకో. మీరు రండి తొందరగా. రండమ్మా. ఆ, పదమ్మా. రామ్మా. అమ్మా, ఆ అమ్మవారి విగ్రహాలను అలా పీటల మీద పెట్టండి తల్లి. అమ్మా, స్వామివారు కూడా వస్తే కళ్యాణం ప్రారంభిద్దాం. బయలుదేరారండి, దారిలోనే ఉండుంటారు. అదిగో వచ్చారు. అమ్మా నమస్కారం. జడ్జి గారు నమస్కారం. 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 అంటే అన్నది అరిచింది నచ్చడం లేదు అంటావు. ఎన్నిసార్లు చెప్పాలే నీకు? ఆ? ఈ కార్యం పట్ల నీకు శ్రద్ధ సాంప్రదాయం ఉండాలని. సాంప్రదాయం లేక ఏమైంది? చీరే కట్టుకున్నాగా. చీర సింగారించుకొచ్చావు గాని కళ్యాణం చేసేదానివి కాకిలాగా నల్ల చీరే ఉంటే ఏం సావిత్రి, నీకా మాత్రం తెలీదా? పీటల మీద కూర్చునేటప్పుడు మారుస్తుందేమో అనుకున్నాను పిన్ని గారు. అక్కడ మార్చుకొని వచ్చారుగా, మళ్ళీ ఇక్కడ మార్చడం ఏమిటి? అది చూడు ఎంత చక్కగా సాంప్రదాయంగా వచ్చిందో. ఆ సాంప్రదాయంగా వచ్చిన వాళ్ళని అడిగే నేను ఈ చీర కట్టుకొని వచ్చా. అదే సింగారించుకొచ్చాను. ఏమక్క, ఈ మాట అనిపించడానికేనా నీ ఇష్టం అన్నావు? ముందే ఇదేదో అనొచ్చుగా. అసలు నువ్వు చూపించిన వాటి వైపే నేను చూడలేదే. ఇలా అనిపించాలనుకున్న దానివి చూడలేదని ఎలా అబద్ధం ఆడుతున్నావు? చూడకపోవడానికి కారణం నువ్వు ఏది చెప్పినా ఏదో ఒకటి అంటావని. నీ ఇష్టం అన్నాను. నాకు నలుపు అంటే ఇష్టం. ఆ సంగతి నీకు తెలుసు. ఇలాంటప్పుడు నలుపు కట్టకూడదని నాకు తెలీదు. నీకు తెలుసు. అయినా తిట్టించాలని నువ్వు కావాలని చెప్పలేదు. ఇప్పుడు చూడలేదు అని చెప్తున్నావు. ఎందుకక్క నా మీద ఇంత కక్ష కట్టావు?
ఏంటే నీకిష్టమై నువ్వు కట్టుకుని నిన్ను అడిగాను నువ్వెందుకు చెప్పలేదని సీతనంటావే? మీ అక్కకు నువ్వంటే పాడ్డం లేదని ఎప్పటి నుంచో అంటున్నావు కదా. కక్ష కట్టింది, నిన్ను చూస్తే ఓర్వడం లేదు, నిప్పులు పోసుకుంటుంది, కుళ్ళుకుంటుంది, ఏడుస్తుంది అని నువ్వు డ్రెస్సులు మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటూనే ఉన్నావు కదా. అలాంటప్పుడు అడగడం ఎందుకు? ఇప్పుడు దీన్ని పంచాయతీ చేయడం ఎందుకు? దానికి పంచాయతీ లేనిదే తోచడం లేదు. ఎవరో ఒకరిని కార్నర్ చేసి వాగడం అలవాటైపోయింది. ఇప్పుడు నా మీద విరుచుకొని పడకపోతే వెళ్ళి మార్చుకుని రావాలని తెలీదా? తెలియక కాదు, తెచ్చుకోలేదు కనుక. సర్లే కానివ్వు. నీకు మంచెందుకు బురకెక్కుతుంది? ముహూర్తకాలం మించిపోయేలా ఉందమ్మా. మీరు మొదలుపెట్టిన పంతులు గారు. అలాగేనండి. అయ్యా, కొందరు స్వామివారి తరపున, కొందరు అమ్మవారి తరపున ఎదురెదురుగా కూర్చోండి. సాకేత్ గారు కూర్చోరా, మీరు ఇలా కూర్చోండి. అమ్మా మీరు అలా రఘురామ్, కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. అయ్యా సాకేత్ గారు, స్వామివారి విగ్రహం మీరు చేతుల్లోకి తీసుకోండి. అమ్మవారి విగ్రహం అమ్మాయి చేతుల్లోకి ఇవ్వండి. ఈ కంకణాలు కట్టుకోండి. అమ్మవారికి స్వామివారికి కూడా కట్టండి. హాయ్ స్వర్ణ. వసంతి, అమ్మా, వారికి కళ్యాణం చేయాలని మనసులో ఉన్నట్టుగా లేదు. శ్రద్ధాశక్తులు కనపడటం లేదు. క్రియ సవ్యంగా లేదు. చిత్తం ఇక్కడ లేనప్పుడే ఇలా జరుగుతూ ఉంటుంది. వారి మనసు వారి ఆధీనంలో లేనప్పుడు. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నిజం మాట్లాడుతున్నాను. సంభావనల కోసం సర్దుకుపోయే వాళ్ళం కాదు. ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు. మీరే చూశారుగా, అమ్మవారి విగ్రహం అలా పడిపోవటమే అందుకు నిదర్శనం. అమ్మవారు వారిని అనుగ్రహించారు. అందుకే ఒడిమారారు. ఆ కంకణం జారి వారి చెయ్యి మీద పడింది. అమ్మా మంగమ్మ గారు, మీకు అభ్యంతరం లేకపోతే వీరికి బదులు పెద్ద మనవణ్ణి, పెద్ద మనవరాల్ని పీటల మీద కూర్చోమనండి. అది అనుకుంటూనే ఉన్నా, తాను అనలేక పంతులు గారితో అనిపించింది. నోరు ముయ్యవే. నేననిపించడం ఏమిటి? నీ వాలకం చూసి పంతులు గారే అన్నారు.